హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఎండతో పని లేకుండా టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. అసలు ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి. ఈజీగా చాలా సింపుల్గా మన ఇంట్లోనే టమాటా పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్లో ఉంటున్నారు కదా, ఎండలో ఎండబెట్టడం పచ్చడి చేయడం పూర్వంలో అవ్వదు. సో ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మరెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్ల మెంతుల్ని దోరగా వేయించుకుంటున్నాను. మెంతుల్ని దోరగా వేయించుకుంటే స్మెల్ మంచిగా వస్తుందండి. ఇప్పుడు వేయించుకున్న మెంతుల్ని మనం చిన్న మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకొని ఇది ఫైన్గా పౌడర్ చేసుకొని ఆ పౌడర్ లాస్ట్లో పచ్చడిలో కలుపుకోవడమే. నెక్స్ట్ ఒక స్పూన్ ఆవాలు వేసుకొని అవి చిటపట్లాడాలండి. ఇలాగా మంచిగా చిటపట్లాడిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా టమాటోస్ మంచిగా కడిగేసి నీట్గా తుడిచేసి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న టమాటో పీసెస్ని అందులో వేసుకోవాలి. మనం ఎటువంటి ఆయిల్ కూడా వేయకుండా డైరెక్ట్గా టమాటో పీసెస్నే వేసుకొని మగ్గనివ్వాలండి. టమాటోస్ లైట్గా మగ్గాక ఇప్పుడు ఇందులో మనం చింతపండు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కేజీ టమాటోస్ తీసుకుంటున్నాను. సో ఒక పెద్ద జాంపండు సైజ్ అంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా టమాటోస్తో పాటు వేసేస్తే అదే మగ్గుతుందండి, మెత్తగా అయిపోతుంది చింతపండు. సో మనం మిక్సీ చేసినప్పుడు ఫైన్గా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా మెంతులు ఆవాలు వేయించుకున్నాం కదా, అవి కొంచెం చల్లారాక మిక్సీ ఇలా పట్టుకొని సైడ్కి ఉంచుకోవాలండి. ఇప్పుడు చూసారా, మనం స్టవ్ మీద పెట్టిన టమాటోస్ మెత్తగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఇవి చల్లారనిచ్చి మిక్సీ చేసుకోవడమే. ఇప్పుడు మిక్సీ జార్లో ఆ మిశ్రమం అంతా వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. టమాటో ముక్కలన్నీ వేసాక ఫస్ట్ కొంచెం మిక్సీ చేసుకొని ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. టమాటోస్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అంటే మనకి టేస్ట్ చూడగానే ఎక్కువ ఉప్పుగా ఎక్కువ కారంగా ఉండాలండి, ఎక్కువ పుల్లగా, అప్పుడే ఆ పచ్చడి ఊరిన తర్వాత నార్మల్గా వస్తుంది. సో అది చూసుకొని మీరు వేసుకోవడమే. నేను ఇక్కడ కారం కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా మిక్సీలోనే గ్రైండ్ చేసుకుంటే మనకి అంతా పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఆవాలు మెంతిపొడి కూడా అందులోనే వేసేసి ఫైన్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మెత్తగా ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకుంటున్నాను. పచ్చడికి ఆయిల్ బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ నేను కొన్ని ఆవాలు వేసుకున్నానండి. ఆవాలు చిట్టుపట్లు ఆడాక నెక్స్ట్ జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని శనగపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, నెక్స్ట్ కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్ మనం కొన్ని పచ్చడిలో వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా కొన్ని వేసుకుంటే మనం పచ్చడిలో అక్కడక్కడ ఊరి మంచిగా టేస్టీగా తగులుతూ ఉంటుంది. సో అవి బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసి మంచిగా కలిపేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీ అయిన పచ్చడి రెడీ. ఈ పచ్చడి మనకి 6 నెలల పాటు నిల్వ ఉంటుందండి. మనం బయట కూడా ఉంచేసుకోవచ్చు. మీకు అంతకీ డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. 6 నెలలు మాత్రం కంపల్సరీగా నిల్వ ఉంటుంది. మీరు కొంచెం నూనె పైకి తేలేలాగా నూనె వేసుకుంటే ఉంటుందండి. మరెందుకు ఆలస్యం, ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ గైస్.